హ్మ్. సో, ఇది కోర్స్ కంటెంట్ మీకు ఆల్రెడీ చూపించాను కదా! ప్రీవియస్ క్లాసెస్‌లో ఇది కోర్స్ కంటెంట్. లైక్ సే మనం ఆల్రెడీ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము మన బిఫోర్ క్లాసెస్‌లో. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ అని, జస్ట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని. సో, ఈరోజు మనం అసల యూఐ ఎలా ఉంటది అనేది చూపిస్తాను నేను మీకు కంప్లీట్‌గా. యూఐలో షేప్స్ ఎక్కడుంటాయి, మన కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్ ఎలా ఉంటది, ప్రతి ట్యాబ్ వాట్ ఈస్ వాట్ అనేది యూఐ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈరోజు. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఆటమ్ మీద రన్ అవుతది అని చెప్పాను కదా! సో, ఆ ఆటమ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటాము, మనం ఆ ఆటమ్స్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటాము అనేది నేను ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, గోయింగ్ టు ద థర్డ్ పాయింట్, జస్ట్ ఒక చిన్న స్మాల్ రివిజన్ లాంటిది. మీ ఇంటిగ్రేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇట్ ట్రాన్స్‌ఫర్స్ ద డేటా ఫ్రమ్ వన్ సర్వీసెస్ టు అనదర్ సర్వీసెస్. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాస్, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ మనం కంప్లీట్‌గా ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాల్సిన టర్మ్స్. డైరెక్ట్ ఇంటిగ్రేషన్, పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ ఆర్ డైరెక్ట్ కొలాబరేషన్. ఒక మిడిల్‌వేర్ టూల్. ఇట్స్ నాట్ ఓన్లీ భూమి, మ్యూల్సాఫ్ట్ అవ్వచ్చు, ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ అవ్వచ్చు, వర్కెటో, స్నాప్ లాజిక్ అండ్ నంబర్ ఆఫ్ మిడిల్‌వేర్ టూల్స్. ఏమన్నా ఒక మిడిల్‌వేర్ టూల్ 2 అప్లికేషన్స్ మధ్యలో వచ్చింది అంటే ఇట్స్ కాల్డ్ యాస్ లూజ్లీ కపుల్డ్ ఇంటిగ్రేషన్ ఆర్ ఇండైరెక్ట్ ఇంటిగ్రేషన్. సో, అప్పుడు 2 సోర్సెస్‌కి, ఇది సోర్స్, ఇది టార్గెట్. సోర్స్‌కి, టార్గెట్‌కి మధ్యలో మినిమల్ డిపెండెన్సీ అనేది క్రియేట్ అవుతది. సో దట్ ఒక సర్వర్ అనేది డౌన్ ఉంటే ఇంకొక సర్వర్ ఎఫెక్ట్ అవ్వకుండా. మినిమల్ డిపెండెన్సీ అనేది మనం ఒక ఇంటిగ్రేషన్ మిడిల్‌వేర్ టూల్‌తో క్రియేట్ చేస్తాం. ఫైన్. ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ పాయింట్ మీరు నన్ను అడగొచ్చు. నేను ఎప్పుడు చెప్పే ఫస్ట్ పాయింట్ వన్ టు వన్ ఇంటరాక్షన్. లైక్ మీరు ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతుంటే నేను అంత క్వాలిటీగా నేను చెప్పగలను. మీకు అర్థమవుతుందా లేదా అని ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండండి. ఎందుకు భూమి స్పెషల్ అంటే, భూమి అనేది ఒక ఐపాస్ టూల్. ఐపాస్ యొక్క ఫుల్ ఫార్మ్ ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. మనకి ఇంటర్‌వ్యూస్‌లో కంపల్సరీ అడుగుతారు. ఐపాస్ ఎందుకు భూమి అనేది. సో, అది ఎందుకు అనంటే, ఇట్ సపోర్ట్స్ ఆన్ ప్రెమ్ ఇంటిగ్రేషన్స్. ఆన్ ప్రెమ్ ఇంటిగ్రేషన్స్ అంటే లోకల్ ఇంటిగ్రేషన్స్. అంటే ఒక లోకల్ సిస్టమ్ నుంచి ఇంకొక లోకల్ సిస్టమ్. లైక్ సే డెవలపర్ యొక్క లోకల్ సిస్టమ్ నుంచి క్లయింట్ యొక్క లోకల్ సిస్టమ్‌కి మీరు డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇట్స్ కాల్డ్ యాస్ లోకల్ ఇంటిగ్రేషన్. వి ఓన్లీ డీల్ విత్ లోకల్ సిస్టమ్స్. ఓకే. క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అంటే మనం సీఆర్‌పీ అప్లికేషన్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. లైక్ సే మన సేల్స్ ఫోర్స్ అకౌంట్ అనేది మన క్లౌడ్‌లో ఉంటది. గూగుల్. సేల్స్ ఫోర్స్ అకౌంట్ నుంచి స్నోఫ్లేక్ అకౌంట్‌కి నేను డేటా పంపిస్తున్నాను. అండ్ వైస్ వర్సా కూడా ఇక్కడ పాసిబుల్‌గా అచీవ్ చేయొచ్చు. అట్లాంటి ఇంటిగ్రేషన్స్‌ని మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అని అంటాం. థర్డ్ ఇంటిగ్రేషన్ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. లోకల్ టు క్లౌడ్. అంటే మన లోకల్ నుంచి క్లౌడ్, క్లౌడ్ నుంచి మన లోకల్‌కి. మోస్ట్ టైమ్ మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే మనం ఎక్కువ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్‌తోనే, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్‌తోనే చేస్తాం. ఆర్ ఎల్స్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. ఇది చాలా రేర్. చేస్తాము, చేయమని అనట్లేదు. బట్ చాలా రేర్. లైక్ సే ఎస్ఎఫ్‌టిపి నుంచి సేల్స్‌ఫోర్స్‌కి పంపిస్తాం. అట్లా. ఒక 10 ఇంటిగ్రేషన్స్ హైబ్రిడ్ ఉంటే, ఒక 3-4 ఇంటిగ్రేషన్స్ ఆన్ ప్రెమ్ ఉంటాయి. అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ సింక్రోనస్ ఇంటిగ్రేషన్ అంటే టూ వే ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన డేటా అనేది కరెక్ట్ ఉందా లేదా? ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలా? అట్లాంటివి మనకు తెలియాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అనేది కావాలి. అంటే రెస్పాన్స్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సో, వాళ్ళంతట వాళ్ళేం కాల్ చేసో, మెసేజ్ చేసో, మెయిల్ చేసో రెస్పాన్స్ అనేది ఇయ్యరు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సేల్స్ ఫోర్స్‌కి మనం డేటాను పంపించామనుకోండి. సేల్స్ ఫోర్స్ నుంచి మళ్ళీ మనమే గెట్ చేసుకుంటాం ఆ డేటాని. లైక్ సే మన డేటా కరెక్ట్‌గా ఇన్సర్ట్ అయిందా లేదా అని. సో, దాన్ని మనం టూ వే ఇంటిగ్రేషన్స్ అని అంటాం. మనమే పంపిస్తాం, మనమే గెట్ చేసుకుంటాం. అసింక్రోనస్ ఇంటిగ్రేషన్ ఓన్లీ వన్ వే. మనం డేటా ఇన్సర్ట్ చేసేంత వరకే మన డ్యూటీ. ఇంకా ఆ డేటా గురించి మనకు సంబంధం ఉండదు. మోస్ట్‌గా మనం వన్ వే ఇంటిగ్రేషన్స్ అనేవి చెయ్యం. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు టు అండ్ ఫ్రో మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి వన్ వే ఇంటిగ్రేషన్స్ అనేవి మనం చెయ్యం. ఓకే. ఆర్కిటెక్చర్. భూమి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటదంటే, భూమిని మనం మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అని అంటాం. ఎందుకు మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటామంటే, 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ మీద భూమి వర్క్ అవుతది. ఫస్ట్ వన్ ఆటమ్. ఇప్పుడు మనం రన్ చేయాలి అంటే మనకి ఆటమ్ అనేది కంపల్సరీగా ఉంటది. ఆటమ్ ఉంటేనే మనం ఏదైనా రన్ చేయగలం, ఎగ్జిక్యూట్ చేయగలం, టెస్ట్ చేయగలం. ఓకే. మాలిక్యూల్. మాలిక్యూల్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్ అనుకోవచ్చు మనం. లైక్ సే ఇప్పుడు మనకి ఒక లోడ్ ఎక్కువైపోయింది. ఒక రోజు 50,000-6,000 రికార్డ్స్ వచ్చాయి.
ఒక ఆటమ్ మీద ఎక్కువ లోడ్ పడిపోయింది. ఆ లోడ్ ని మనం బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు మనం మాలిక్యూల్ ని ఇన్స్టాల్ చేస్తాం. మనం ఇన్స్టాల్ చేయం. అడ్మిన్ టీమ్ అనేది వేరే సపరేట్ ఉంటుంది. మనం ఓన్లీ డెవలప్మెంట్ మాత్రమే వస్తాం. ఈ ఇన్స్టాలేషన్స్ అన్ని అడ్మిన్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మాలిక్యూల్స్ ఇన్స్టాల్ చేశారంటే లోడ్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఒక ఆటమ్ 20,000 ఇంకో ఆటమ్ 20,000 తీసుకొని లోడ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఆటమ్ క్లౌడ్ లైక్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ రన్ చేయడానికి ఆటమ్ క్లౌడ్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫైన్. ఇవి 3 టైప్స్ ఆఫ్ రన్ ఇమేజెస్. ఇవి ఆల్రెడీ బ్రీఫ్ గా మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ నేను ఒక రివైజ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఏమైనా 2-3 డేస్ బట్టి R&D ఏమైనా చేసి వాటి యొక్క డౌట్స్ ఉంటే వి కెన్ డిస్కస్. అట్లీస్ట్ డౌట్స్ లేకపోతే ఏం లేవండి అని అన్నా చెప్పండి. ఏం ఎవరు లేదు మేడం. మాట్లాడరా? ఓకే, వైశాల్, రాజు, సారీ ఈశ్వరి గారు, భావన గారు, హుసేన్. ఇప్పుడైతే లేవు మేడం. ఓకే. నేను ఒక నిమిషం క్రెడెన్షియల్స్ పెడుతున్నాను. నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఎస్ మేడం. ఓకే. సారీ. సో ఇది భూమి యొక్క యూఐ అండి. మనం యూఐని platform.boomi.com లో మనం యాక్సెస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, మనకి సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. మనం నార్మల్ గా చేయాల్సిన మినిమం సర్టిఫికేషన్స్ ఈ 2 సర్టిఫికేషన్స్ అండి. అసోసియేట్ ఇంటిగ్రేషన్ డెవలపర్, ప్రొఫెషనల్ అసోసియేట్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్. ఇవి బేసిక్ గా మనం కంప్లీట్ చేయాల్సిన సర్టిఫికేషన్స్. అవి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే train.boomi.com లో దొరుకుతాయి. దీంట్లో మనం రిజిస్టర్ అవ్వాలి. దీన్ని మనం భూమి కమ్యూనిటీ అని కూడా అంటాము. ఇక్కడ ఇట్లా ఉంటది, లాగిన్ చేయాలి. దీనికి సపరేట్ లాగిన్ ఉండాలి. యా, ఇట్లా లాగిన్ చేయాలి. దీన్ని మనం train.boomi.com ఆర్ community.boomi.com లో మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇట్లా కనిపిస్తుంది కదా, లైక్ ఎనీసే ప్లాట్ఫామ్ ప్రొడక్ట్స్ ఇంటిగ్రేషన్. మనం నేర్చుకునేది ఇంటిగ్రేషన్ గురించి. ఇంటిగ్రేషన్ లో మనం లాగిన్ చేస్తాం. ఇట్లా మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా, మనం కొన్ని రాకపోయినా, ఏమన్నా మనం ఇందులో మనం పోస్ట్ చేసుకుంటే మనకి ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. అది భూమి.community.
ఈ train.bhumi.community అంటే ఆన్సర్స్ మనకి గైడెన్స్ కోసం. కమ్యూనిటీస్ ఉంటాయి భూమి.com. లైక్ వీడియోస్ చూడాలి అనుకుంటే train.bhumi. ఓకేనా? ఇది మీకు వన్స్ ప్లాట్‌ఫామ్ యాక్సెస్ వచ్చిన తర్వాత ఇవి ఎలా చూడాలి, వీడియోస్ ఎలా చూడాలి, ప్లాట్‌ఫామ్ ఎలా చూడాలి అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లాస్‌లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఎవ్రీ 5 మినిట్స్‌కి డౌట్స్ ఉన్నాయా అని అడుగుతుంటాను. మేడం. ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి. ఓకే. ఏం సో ఇప్పుడు యాక్సెస్ మీరు ఏదో యాక్సెస్ ఉంటే చూడొచ్చు అన్నారు కదా! అంటే ప్లాట్‌ఫార్మ్ ఇప్పుడు నా క్రెడెన్షియల్స్ ఓపెన్ చేశాను కదా నేను. అట్లాగా మీకు ప్లాట్‌ఫార్మ్ యాక్సెస్ కావాలి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా చేస్తేనే కదా తెలుస్తది కదా మీకు. సో, ఆ ప్రాక్టికల్ చేయాలి అనుకుంటే మీకు ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది యాక్సెస్ ఉండాలండి. సో, ఇది కమ్యూనిటీ ఎడిషనే కదా అండి! దానికి యాక్సెస్ మనకి జనరల్‌గా రాదా? ఎవరు అంటే ఆహా! రాదండి. ఫ్రెండ్ ఇప్పుడు ఇది యాక్సెస్ చూసారా వీడియోస్ కూడా నాకు ఓపెన్ అవ్వలేదు. నాకు కమ్యూనిటీ ఓపెన్ అయింది కానీ వీడియోస్ ఓపెన్ అవ్వలేదు. అంటే నేను కూడా డిఫరెంట్‌గా యాక్సెస్ ఉండాలి నాకు కూడా. అది ఓకే. నేను కూడా ఒకసారి సార్‌ని అడగాలి. అట్లా ఓకే. ఇది యూఐ. మనం ప్రాక్టీస్ చేయాలి అనంటే మనకి యాక్సెస్ ఉండాలి. ఈ ప్లాట్‌ఫార్మ్ మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే కదా మనం బిల్డ్ చేయగలం కోడ్‌ని. హ్మ్. సో, నేను ఈ ప్లాట్‌ఫార్మ్ యాక్సెస్ కనుక మీకొస్తే అసలిది ఎలా ఓపెన్ చేయాలి? ఇందులో ఎలా వర్క్ చేయాలి అనేది నేను నేర్పిస్తానండి. మీరిప్పుడు ఫోరం లాంటిది ఓపెన్ చేశారు కదా! ప్రియా గారు. అది ఆహ్, అంటే అందులో వీడియోస్ ఉంటాయా? ట్రైనింగ్ సెషన్స్ కూడా అంటే ఏదైనా మనకి ఆ డౌట్ వీడియోస్ కాదు. మనం సర్టిఫికేషన్ చేయాల్సిన వీడియోస్. ఇప్పుడు నేను ఓకే. సర్టిఫికేషన్ ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు అందరూ ఫేక్ పెట్టి ఎళ్ళాలనుకుంటున్న వాళ్ళే కదా! హుహు. సో, ఇప్పుడు మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు సర్టిఫికేషన్స్ చేశారా అనే క్వెషన్ అయితే కంపల్సరీ రైజ్ అయితది. సో, అందుకని అంటున్నా. ఈ 2 సర్టిఫికేషన్స్ అనేవి మినిమమ్ అన్నమాట. అట్‌లీస్ట్ 1 ఇయర్ భూమి మీద వర్క్ చేసిన వాళ్ళైనా సరే ఈ 2 సర్టిఫికేషన్స్ చేస్తారు. ఈ 2 సర్టిఫికేషన్స్ చేయడానికి నేను చెప్పాను train.bhumi.com. సో, అందులో వీడియోస్ చూసి మనము ఆ! ఫాలో అయ్యి ఆ! ఆ సర్టిఫికేషన్స్ చేయగలము. అవును. ఓకే. ఈచ్ సర్టిఫికేషన్‌లో దగ్గర దగ్గర 50 క్వెషన్స్ ఉంటాయి. ఎట్ ఎ టైమ్ అంటే ఎన్ని అటెంప్ట్స్ 3 చేయొచ్చండి మనం? అటెంప్ట్స్ ఉంటాయి. 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఓకే. 3 అటెంప్ట్స్‌లో మనం ఆ 2 సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయాలి. 100% ఈ 2 సర్టిఫికేషన్స్ చేయాలి. ఓకే. మేడం మీరు మేడం చెప్పే ఇది కంటెంట్‌కి చెప్పండి సార్. మీరు చెప్పే కంటెంట్‌కి మామూలుగా మనం సర్టిఫికేషన్ అవుతాయి మేడం? అవుతాయండి. దాన్ని మీరొకసారి వీడియోస్ కూడా చూడాలి. అంత ఓకే. 1 to 1 అయితే ఉండవు క్వెషన్స్. కొంచెం ట్రిక్కీగానే ఉంటాయి. నేను కూడా సెకండ్ అటెంప్ట్‌లో ఫినిష్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్‌లో నాకు అవ్వలేదు. మినిమమ్ 80% రావాలి. ఓకే మేడం. సో, ఇవి మేడం ఈ మనకి క్రెడెన్షియల్స్ మనకి అంటే ఎవరి పర్సనల్ క్రెడెన్షియల్స్ ఇస్తారా మేడం ఇది? లేదు అంటే అందరికి అంటే సేమ్ యాక్సెస్ ఉంటుందా ఇది? ఆహా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ ఇస్తారండి. అది మీరు ఫీ పే చేసిన తర్వాత సార్ మీ మెయిల్ ఐడీతో క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తారు. ఓకే. అంటే సర్టిఫికేషన్స్ చేయాలి అంటే ఎవరి క్రెడెన్షియల్స్ వాళ్ళే యూజ్ చేసి చేయాలి కదా! అంటే ఎవరి పేరు మీదని. అంటే ఇప్పుడు మీ సర్టిఫికేట్ చేశారనుకోండి, మీ సర్టిఫికేట్ మీద మీ నేమ్ ఒస్తది. సో, మీ ఓకే. క్రెడెన్షియల్స్‌తో మీరు సర్టిఫికేట్ చేస్తే మీ నేమ్ ఒస్తది. అట్లా అదే అందరికి ఎవరి ఒకటే క్రెడెన్షియల్స్ వాళ్ళకే ఇస్తారా? జనరల్‌గా కామన్ ఉంటుందా అని అహా! అడుగుతున్నాను లేదు. నేను. ఎవరిది వాళ్ళకిష్టం. ఓహ్! ఓకే. థాంక్ యూ మేడం. ఓకే. సో, ఇది సర్వీసెస్. మనం వర్క్ చేసేది ఇంటిగ్రేషన్. ఫస్ట్ వన్. సో, ఇది ఎట్లుంటది ఇంటిగ్రేషన్ అనేది. బిల్ట్ టాబ్. ఓకేనా? బిల్ట్ ట్యాబ్. మనం బిల్డ్ చేస్తున్నాం కదా! ఇప్పుడు మనం బిల్డ్ చేసేదాన్ని మనం బిల్డ్ ట్యాబ్‌లో చేస్తాం. ఇదంతా ఉంది కదా! దీన్ని కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్ అంటారండి. మొత్తం దీన్నంతటిని. ఓకే. ఇది కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్ ఇదంతా. కనిపిస్తుందా మీకు నాకు?
ఆన్సర్ ఇవ్వండి. బిల్ట్, డిప్లాయ్, Yes, మేనేజ్ madam. Yes, ma'am. ఈ Yes, ma'am. పేజ్ అంతటిని కూడా కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఫస్ట్ మనం ఏం బిల్డ్ చేయాలన్నా సరే కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ మీదే మనం బిల్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ లైబ్రరీ అంటే మనకి ఇన్బిల్ట్ గా కొన్ని ప్రాసెస్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది చూస్తే ఈ 2 ప్రాసెస్లు నేనేం క్రియేట్ చేయలేదు, కానీ ఇక్కడ ఏమొచ్చింది, యూ సేవ్డ్ విత్ దిస్ 9 seconds ago అని వచ్చింది. ఇది నేనేం క్రియేట్ చేయలేదు. ఇట్లా ఓకేనా, నేను జస్ట్ నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, యూఐని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ప్రాసెస్ లైబ్రరీ. ప్రాసెస్ లైబ్రరీలో ఆల్రెడీ ఇన్బిల్ట్ గా మనకి ప్రాసెస్లు ఉంటాయి. ఇవన్నీ ప్రాసెస్లే. దానికి తగ్గట్టు ఏ ప్రాసెస్ కావాలి అనేది మనం ఇక్కడ నుంచి వ్యూ చేసుకుంటాం. వ్యూ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం మన దాంట్లోకి. అప్పుడు మన కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ లోకి వస్తుంది. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా భూమి బేసిక్ డెమో కాంపోనెంట్స్ అనేది వెరీ ఇనీషియల్ స్టేజ్ అన్నమాట. సో అందుకని ఆటోమేటిక్ గా ఇది వచ్చేసింది. సో దీన్ని ఏం మనం ఇప్పుడు బిల్డ్ చేయట్లేదు కాబట్టి. ఓకేనా, క్లియర్ ఉందా? ఇది కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి, ప్రాసెస్ లైబ్రరీ అనేది ఏంటి అనేది క్లియర్ ఉందా? మీకు యూఐ చాలా బాగా రావాలి. మనం ప్రాజెక్ట్స్ అన్ని యూఐ మీదే చేస్తాం. సో ఇప్పుడు లైక్ సే నేను ఒక ప్రాసెస్ తీసుకున్నాను. ప్రతి ప్రాసెస్ కి రివిజన్ హిస్టరీ అనేది ఉంటుంది. అంటే మీరు ఎన్నింటికి క్రియేట్ చేశారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. చూసారా, నేను క్రియేట్ చేశాను 10:02కి క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ 7:21కి క్రియేట్ చేశాను. ఎవరు క్రియేట్ చేశారు? ఇదే ప్లాట్ఫామ్ నా క్రెడెన్షియల్స్ నేను మీకు ఇచ్చాను అనుకోండి, మీరు దాన్ని ఓపెన్ చేసి సేవ్ కొట్టారు అనుకోండి, మీ నేమ్ వచ్చేస్తుంది ఇక్కడ. దీన్ని బట్టి ఏమన్నా ఇష్యూ వచ్చింది అనుకోండి, లాస్ట్ అయితే ఎవరైతే చూశారు అనేది మనకు తెలిసిపోతుంది. నాకు రిప్లై ఇవ్వండి. మేడం ఇప్పుడు ఎన్ని ప్రాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు మేడం ఒక యూజర్? ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్నైనా, లిమిట్ ఏం లేదు. ఎన్ని రన్ చేయొచ్చు మేడం ఎట్ ఏ టైం? అంటే సింగిల్ రన్ చేయొచ్చా లేదంటే ఎట్ ఏ టైం ఎన్నైనా రన్ చేయొచ్చా? బిల్ట్ మోడ్ లో అయితే ఒక్కటే రన్ చేయగలం. మీకు ఎగ్జిక్యూషన్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫస్ట్ క్లాస్ లో. 2 టైప్స్ ఆఫ్ అవును. ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి మనకి, మాన్యువల్ ఎగ్జిక్యూషన్ అని, షెడ్యూల్డ్ ఎగ్జిక్యూషన్ అని. మాన్యువల్ ఎగ్జిక్యూషన్ లో మాత్రం ఒక్క టైంలో, దీన్ని బిల్డ్ ట్యాబ్ అంటాం కన్నాను కదా, బిల్డ్ ట్యాబ్ లో మాత్రం ఒక్కటే రన్ చేయొచ్చు. కానీ వన్స్ మనం కోడ్ డిప్లాయ్ చేసి ప్రొడక్షన్కి వెళ్ళిన, ప్రొడక్షన్ పక్కన పెట్టండి, వన్స్ మనం కోడ్ డిప్లాయ్ చేసి షెడ్యూల్డ్ ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటే ఎన్నైనా రన్ చేయొచ్చు ఒకేసారి. బట్ మనం ఇప్పుడు నేర్చుకునేది బిల్డ్ ట్యాబ్ కాబట్టి బిల్డ్ ట్యాబ్ లో ఒక ప్రాసెస్ ని ఒక్కసారి రన్ చేయగలం. ఓకే, గుడ్ క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్ అండి. సో ఇట్లా ఉంటది మనకి యూఐ. ప్రతి ప్రాసెస్ కి రివిజన్ హిస్టరీ అనేది ఉంటుంది. రివిజన్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాసెస్ అంటే ఏంటి, కాంపోనెంట్ అంటే ఏంటి అని ఉంటుంది. ఇప్పుడు కాంపోనెంట్ అంటే, ఇప్పుడు మీరు ఈ కనెక్షన్ ఉంది, భూమి హైరింగ్ కనెక్షన్ అనేది ఉంది చూసారా, కనెక్షన్ ఒక్కటే క్రియేట్ అవుతుంది. ఓకే, ఎన్ని ప్రాసెస్లకైనా మీరు ఈ కనెక్షన్ వాడుకోవచ్చు. ఈ కనెక్షన్ అనేది ఓవరాల్ గా ఒకటి క్రియేట్ అయింది అనుకోండి, ఆ కనెక్షన్ ని మీరు ఎన్నిట్లో అన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో బిల్డ్ చేసింది ఇందులోనే వాడుకోవాలనేం కాదు, ఈ కనెక్షన్ నేను ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్ ఓపెన్ చేస్తే షేప్స్ ఓపెన్ అవుతాయి. కనెక్టర్స్, ఎగ్జిక్యూట్ లో ఏముంటాయి, మ్యాప్ షేప్ ఉంటది. మ్యాప్ షేప్ దేనికి వాడతారు ఎవరైనా చెప్తారా? నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరు చెప్పట్లేదు. మ్యాప్ అనేది ఒక ప్రొఫైల్ నుంచి ఇంకొక ప్రొఫైల్ కి డేటాని మార్చడానికి. లైక్ సే ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ ఫైల్ ఇచ్చాను, కానీ నా టార్గెట్ సిస్టమ్ XML నే యాక్సెప్ట్ చేస్తుంది. మీకు క్లయింట్ ఒక ఫ్లాట్ ఫైల్ ఇచ్చాడు, కానీ టార్గెట్ మీరు సేల్స్ ఫోర్స్ కి పంపించాలి. సేల్స్ ఫోర్స్ అనేది XML నే యాక్సెప్ట్ చేస్తుంది. మరి మీరు ఎలా కన్వర్ట్ చేస్తారు ఫ్లాట్ ఫైల్ నుంచి XML కి? మ్యాప్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తారు. సో అట్లా మ్యాప్ అనేది ఒక డేటా ప్రొఫైల్ నుంచి ఇంకొక డేటా ప్రొఫైల్ లోకి చేంజ్ చేయడానికి మనం మ్యాప్ యూజ్ చేస్తాం. ఓకే, సెట్ ప్రాపర్టీస్ దేనికి యూజ్ చేస్తాం?
ఇవన్నీ ఆల్రెడీ డెమో క్లాస్ లో కవర్ అయినాయండి, ఎవరు మాట్లాడట్లేదు. సెట్ ప్రాపర్టీస్ అనేది వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. మీకు ఇందులో చెప్పాను, వర్కింగ్ విత్ వేరియబుల్స్, డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, ప్రాసెస్ ప్రాపర్టీ, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ, ఇట్లా మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇప్పుడు మ్యాప్ గురించి చెప్తున్నాను చూడండి. మ్యాప్ అనేది ఇలా ఉంటది, ఇక్కడ మీరు చూస్తే ఉంటది మ్యాప్స్ ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్, అంటే ఫ్లాట్ ఫైల్ అనొచ్చు, జేసన్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఇట్లా మనం కాన్ఫిగర్ చేసుకుంటుంటే క్లియర్ చూస్ ఉంటే చూసారా, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఇక్కడ మనం చేసుకోవాల్సినవన్నీ ఉంటాయి. ఇది వన్స్ నేను చెప్తూనే కొద్దీ మీకు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటది ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది చూసారా మ్యాప్ సోర్స్, రైట్ సైడ్ లో కనిపిస్తుంది చూసారా మ్యాప్ డెస్టినేషన్. సోర్స్ నుంచి డెస్టినేషన్ కి డేటా ఎలా పంపించాలనేది ఇక్కడ ఫంక్షన్స్ లో రాసుకుంటాం. క్లియర్ ఉందా? క్లియర్ మేడం. ఓకే మేడం ఒక ప్రాజెక్ట్ కి ఎన్ని ప్రాసెస్ అయినా క్రియేట్ చేయొచ్చా మేడం? చేయొచ్చండి. ఒక ప్రాజెక్ట్ లో 90 ప్రాసెసెస్, 500 ప్రాసెసర్లు కూడా ఉంటాయి. అది పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి చూసారా, అందులో 500, 1000 అట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. లిమిట్ లేదు. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే, క్లియర్ మేడం. ఓకే, సో ఇప్పుడు సెట్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి నేమ్స్ ఉంటాయి. మీకు చెప్పని చూసారా డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, ప్రాసెస్ ప్రాపర్టీ, అట్లా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. ఇప్పుడు లెగ్ సైడ్ డాక్యుమెంట్ ప్రాపర్టీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. డాక్యుమెంట్ ప్రాపర్టీలో కనెక్టర్స్ ఉంటాయి. ఏ కనెక్టర్ యొక్క డాక్యుమెంట్ ప్రాపర్టీ కావాలి, మనకి డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయని చెప్పాను కదా. నెక్స్ట్ ఇప్పుడు డిస్క్ కనెక్టర్, ఇదిగోండి డిస్క్ కనెక్టర్. ఓకే, డేటాబేస్ కనెక్టర్ అట్లా. నెక్స్ట్ ఇప్పుడు నేను డిస్క్ కనెక్టర్ చూసాను అనుకోండి, డిస్క్ కనెక్టర్ యొక్క ఫైల్ నేమ్ కావాలా, డిస్క్ ఏ డైరెక్టరీలో ఉందో ఆ డైరెక్టరీ కావాలా, అట్లా డాక్యుమెంట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటది. ప్రాపర్టీస్ మనం బాగా అర్థం చేసుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ప్రాపర్టీస్ లేకుండా మనం ఒక్క ఇంటర్ఫేస్ కూడా మనం బిల్డ్ చేయలేం. ఓకేనా? ఇప్పుడు డాక్యుమెంట్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అవుతూ ఉంటదండి. ఇప్పుడు నేను మీకు ఒక 10 డాక్యుమెంట్స్ ఇచ్చాను అనుకోండి, ఈ డిస్క్ లో నుంచి 10 డాక్యుమెంట్స్ వచ్చాయి అనుకోండి. ఈ 10 డాక్యుమెంట్స్ మ్యాప్ షేప్ కి వెళ్తాయి, మ్యాప్ షేప్ నుంచి డిస్క్ కి వెళ్తాయి, 10 డిస్క్ కి వెళ్తాయి. సో డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది ఎప్పటి వరకు ఉంటదంటే డాక్యుమెంట్ ఉన్నంత వరకే ఉంటది. ఇప్పుడు ఈ డిస్క్ తర్వాత నేను ఇట్లా బ్రాంచ్ పెట్టాను. బ్రాంచ్ అంటే ఏంటి? బ్రాంచ్ అంటే 2 పార్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఈ సెకండ్ బ్రాంచ్ లో ఇంకొక పాత్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అర్థమవుతుందా? అండి అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఓకే, మీకు ఎక్కడ స్ట్రక్ అయినా మేడం మీద ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అనండి, నేను రిపీట్ చేస్తాను. ఓకే, డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఎంత వరకు వెళ్తే అంతవరకు మాత్రమే ఆ డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వన్స్ పోయింది అంటే, ఇప్పుడు మనకి ఈ డాక్యుమెంట్ ఈ పాత్రలోనే ఉంది, సెకండ్ డాక్యుమెంట్ లో మనం ఇంకో డిస్క్ కనెక్టర్ పెట్టుకొని ఇంకో డేటాను గెట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కాన్ఫిగర్ చేసిన డాక్యుమెంట్ ప్రాపర్టీ మనకి ఇంక తర్వాత ఉండదు. సో డాక్యుమెంట్ ప్రాపర్టీస్ మనకు తెలియాలి, ఎక్కడ వాడాలి, ఎక్కడ వరకు డేటా ఉంటది, ఎక్కడికి వచ్చిన తర్వాత డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంది అనేది మనకు తెలియాలి. డాక్యుమెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏం చెప్పాను? డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ. సేమ్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అన్న డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అన్న ఒకటే డిఫరెన్స్. కాకపోతే ఇప్పుడు డాక్యుమెంట్ ప్రాపర్టీలో డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ ఉందా, ఇక్కడ మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం, అట్లా డిడిపి నేమ్. ఇప్పుడు మనం ఎక్కడైనా వేరే దగ్గర కాల్ చేయాలనుకోండి, ఈ నేమ్ తోనే కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే జస్ట్ మనకు కనెక్టర్ వరకే కాల్ చేయగలం. డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఒక వాల్యూని మనం స్టోర్ చేసుకోగలం. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా మీకు? డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే కనెక్టర్స్ ద్వారా అట్లా స్టోర్ చేసుకుంటాము.
డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది వాల్యూని మనం స్టోర్ చేసుకుంటాం. ఆ వాల్యూ ఎంత వరకు ఉంటది అంటే డాక్యుమెంట్ ఉన్నంత వరకే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ లేని చోట మీరు ఆ ప్రాపర్టీని గెట్ చేస్తే వాల్యూ రాదు. అర్థమైందా అండి? చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మీరు కొంచెం మిస్ అయినా మీకు అర్థం కాదు ఈ ప్రాపర్టీస్ అనేది. ఏమైనా డౌట్ ఉందా డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీకి డాక్యుమెంట్ ప్రాపర్టీకి? రిప్లై ప్లీజ్. డాక్యుమెంట్ ప్రాపర్టీ లెవెల్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది కనెక్టర్ లెవెల్ వరకు మేడం. కనెక్టర్ లెవెల్ అంటే డాక్యుమెంట్ ప్రాపర్టీలో ఇంకా చాలా ఉన్నాయి, బట్ బేసిక్ గా మనం అర్థం చేసుకోవాలంటే కనెక్టర్స్ చూసారా? డాక్యుమెంట్ ప్రాపర్టీ క్లిక్ చేయగానే మీకు సోర్స్ టైప్ ఏమొచ్చింది? కనెక్టర్. Connector. ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ అంటే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అది మనకి ఈడిఐ అనేది వస్తుంది. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు, అందుకని ఇప్పుడు కనెక్టర్స్ వరకు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కనెక్టర్ అని అన్నాను. ఇప్పుడు కనెక్టర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్. డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే కనెక్టర్ లెవెల్ అని అందుకే అన్నాను. డిస్క్ పెట్టామనుకోండి, మనకి ఫైల్ నేమ్, డైరెక్టరీ అట్లనే వచ్చింది. డేటాబేస్ పెట్టాను, మనం క్రియేట్ చేసుకోవాలి ప్రాపర్టీ. నో ప్రాపర్టీస్ ఆర్ అవైలబుల్ ఫర్ డేటాబేస్ కనెక్టర్, మనం క్రియేట్ చేసుకోవాలి. సో మనం డేటాబేస్ కి డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది ఎక్కువ వాడం, డిస్క్ కనెక్టర్ కి ఎక్కువ వాడతాం. ఫైల్ నేమ్, డైరెక్టరీ అట్లా. ఇప్పుడు మనం మెయిల్ పంపించాలనుకోండి, మెయిల్ కనెక్టర్ పెట్టామనుకోండి, మెయిల్ కనెక్టర్ కి ప్రాపర్టీస్ ఉన్నాయి. అలా డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ఆర్ ఫర్ కనెక్టర్ లెవెల్. డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూ. డాక్యుమెంట్ ప్రాపర్టీలో డేటా ఎంత వరకు ఉంటుందంటే ఆ డాక్యుమెంట్ ఉన్నంత వరకే ఉంటుంది. ఈ 3 పాయింట్స్ గుర్తున్నాయా? రిపీట్ చేస్తారా ఎవరన్నా? ఇంక మీరు మాట్లాడకపోతే నేను మెంబర్స్ చూస్ చేసుకొని పార్టిసిపెంట్స్ మీరు చెప్పండి అని అడగాల్సి వస్తుంది. వైశాల్ మీకు అర్థమైందా? మేడం మళ్ళీ ఒకసారి చెప్పండి, నోట్ చేసుకుంటాం. నోట్ అవసరం లేదండి, ఇవన్నీ రికార్డింగ్ సెషన్స్. మీరు తర్వాత రికార్డ్ చేసుకుంటూ వినొచ్చు. జస్ట్ మీరు అర్థం చేసుకోండి. డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే కనెక్టర్ లెవెల్. డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే వాల్యూ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లో డేటా ఎంత వరకు అవైలబుల్ గా ఉంటది అంటే అంటిల్ ద డాక్యుమెంట్ ఎగ్జిస్ట్. ఈ 3 పాయింట్స్ రిపీట్ చేయగలరా వైశాల్ మీరు? డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే కనెక్టర్ లెవెల్ వరకు ఉంటుంది మేడం. డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే అది వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది మేడం. ఓకే. డైనమిక్ డేటా అందులో డాక్యుమెంట్ ఉన్నంత వరకే డేటా ఉంటుంది మేడం, తర్వాత ఇంకా ఉండదు మేడం. ఓకే ఓకే అండి, బాగానే చెప్పారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవి 2 ప్రాపర్టీస్ గురించి. నెక్స్ట్ ప్రాసెస్ ప్రాపర్టీ. ప్రాసెస్ ప్రాపర్టీ అంటే దీన్ని మనం గ్లోబల్ ప్రాపర్టీ అంటాం. అంటే మీరు ఒక్క ఇంటర్ఫేస్ లో క్రియేట్ చేశారనుకోండి, ఆ ప్రాసెస్ ప్రాపర్టీ ఎన్ని ఇంటర్ఫేసెస్ కన్నా దొరుకుతుంది. డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, ప్రాసెస్ ప్రాపర్టీ, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ, ఇట్లా 4 చెప్పాను. నేను మీకు మళ్ళీ ఒకసారి రాస్తాను. డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, ప్రాసెస్ ప్రాపర్టీ, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ. ఓకే, దీన్ని ఇక్కడ పైన పెడతాను. ఎందుకు అంటే నేను మీకు డిఫరెన్స్ చెప్తాను.
ఇవి 2 డాక్యుమెంట్ లెవెల్ అండి. నేను చెప్పాను కదా డాక్యుమెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటది. ప్రాసెస్ ప్రాపర్టీ అంటే గ్లోబల్ ప్రాపర్టీ. మీకు గ్లోబల్ అంటే ఐడియా ఉండే ఉంటది. ఇప్పుడు నేను ఒక ఇంటర్ఫేస్‌లో క్రియేట్ చేశాననుకోండి, అది ఇంకో ఇంటర్ఫేస్‌లో కనిపిస్తది. లైక్ సే నేను ఒక్కసారి నేమ్ ప్రియా అని ఇచ్చాననుకోండి, ఎన్ని ఇంటర్ఫేస్‌లకెళ్ళినా సరే నేమ్ అనే ఒక ప్రాసెస్ ప్రాపర్టీని సెలెక్ట్ చేస్తే ప్రియా కనపడుతుంది. దాన్ని మనం గ్లోబల్ ప్రాపర్టీ అంటాం. ప్రాసెస్ ప్రాపర్టీ. డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ అంటే ప్రాసెస్ ప్రాపర్టీ లాంటిదే. కాకపోతే ఇది ఓన్లీ ఒక ప్రాసెస్ వరకే ఉంటది. ఇది డాక్యుమెంట్ ఉన్నంత వరకే ఉంటది. డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే. ప్రాసెస్ ప్రాపర్టీ అంటే డాక్యుమెంట్ లేకపోయినా సరే ఆ వాల్యూని హోల్డ్ చేసుకుంటది. బట్ అది ఓన్లీ ఒక ప్రాసెస్‌కి అంకితం. వేరే ప్రాసెస్‌కెళ్ళాను. అప్పుడు నాకు ఆ డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ ఉండదు. డాక్యుమెంట్ ప్రాపర్టీ ఉండదు. డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ ఉండదు. కానీ ప్రాసెస్ ప్రాపర్టీలో ఉన్న వాల్యూ అలానే ఉంటుంది. అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. లాస్ట్ ఈ పాయింట్ 2 రిపీట్ చేయండి. పాయింట్ ఓకే. ఈ 2 అయితే క్లియర్ ఉన్నారు కదా! డాక్యుమెంట్ ప్రాపర్టీకి, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీకి. క్లియర్ మేడం. సో, ప్రాసెస్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే గ్లోబల్ ప్రాపర్టీ. లైక్ సే ఇప్పుడు నేను ప్రాసెస్ ప్రాపర్టీలో ఒక వాల్యూని స్టోర్ చేశాను. నేమ్ ప్రియా అని ఒక వాల్యూని నేను స్టోర్ చేశాను ప్రాసెస్ ప్రాపర్టీలో. అది నేను వేరే ఇంటర్ఫేస్‌కెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఒక ఇంటర్ఫేస్ బిల్డ్ చేశాను. లైక్ సే ఎంప్లాయీ ఇంటర్ఫేస్ అని ఒక ఇంటర్ఫేస్ బిల్డ్ చేశాను. అందులో ఒక ప్రాసెస్ ప్రాపర్టీని నేను క్రియేట్ చేశాను. వేరే ఇంటర్ఫేస్‌కెళ్ళాను. లైక్ సే డేటా అని ఒక ఇంటర్ఫేస్‌కెళ్ళాననుకోండి. ఆ ఇంటర్ఫేస్‌లో నాకు ప్రాసెస్ ప్రాపర్టీ కనపడతది. దాన్ని గ్లోబల్ ప్రాపర్టీ అంటాం. అంటే ఒక్కసారి మనం ఒక ప్రాసెస్ ప్రాపర్టీని క్రియేట్ చేస్తే, అది ఎన్ని ఇంటర్ఫేసెస్‌కెళ్ళినా సరే, ఆ ప్రాసెస్ ప్రాపర్టీ అనేది కనపడతది. దాన్ని మనం ప్రాసెస్ ప్రాపర్టీ అంటాం. డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ అంటే ఓన్లీ ఒక ఇంటర్ఫేస్ వరకు మాత్రమే ఉంటది. అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ అంటున్నారు. ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే, మనం క్రియేట్ చేసే ఒక ప్రాసెస్. మనం ఒక ప్రాసెస్‌ని క్రియేట్ చేస్తాం కదా! ఇట్లా బిల్డ్ ట్యాబ్‌లో, మన కాంపోనెంట్ ఎక్స్‌ప్లోరర్‌లో. ఇలా ఒక ప్రాసెస్‌ని బిల్డ్ చేస్తున్నాం కదా! దాన్ని ఒక ఇంటర్ఫేస్ అని కూడా అనొచ్చు. ఇదిగోండి ప్రాసెస్ నేమ్ ఉంది. ఓకే. ఒక ప్రాసెస్‌కి వరకు మాత్రమే పరిమితం ఇది. డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ అంటే ఒక ప్రాసెస్‌లో మాత్రమే ఉంటది. ప్రాసెస్ ప్రాపర్టీ అంటే ఎక్కడైనా ఉంటది. ఎన్ని ప్రాసెస్‌కెళ్ళినా సరే ఆ ప్రాసెస్ ప్రాపర్టీ అనేది మనకు కనబడతది. ఓకేనా? ఇది జస్ట్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఎలా వాడతాము అనేది కమింగ్ క్లాసెస్‌లో చూస్తాం. మెసేజ్ షేప్ అంటే ఏంటి? నేను చెప్పాను. మేడం మనకి ఇప్పుడు హ్మ్. గ్లోబల్ ప్రాపర్టీ ఉంది కదా మేడం. గ్లోబల్ హ్మ్. ప్రాపర్టీ అంటే అందులో మనం క్రియేట్ చేసేవి ఉంటాయా? లేకపోతే నార్మల్‌గా అంటే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా క్రియేట్ చేసేవి కూడా ఉంటాయి కదా! లేదంటే అలా ఉంటదా? లేదంటే అందులో గ్లోబల్ ప్రాపర్టీలో మనం క్రియేట్ చేసే ప్రాపర్టీసే ఉంటాయా? మనం క్రియేట్ చేసాం. అంటే వేరే వాళ్ళు ఇన్ ద సెన్స్ మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే ఇప్పుడు లైక్ సే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్‌లో నలుగురున్నారనుకోండి. నలుగురు ప్రాసెస్ ప్రాపర్టీని క్రియేట్ చేయొచ్చు. మీరొక్కరే కాదు కదా! ఈ కానీ ప్రాజెక్ట్ వరకు క్రియేట్ చేయొచ్చు. కానీ ఎవరిది వాళ్ళకి సెపరేట్ కాకుండా గ్లోబల్‌లో మొత్తం అందరివి ఉంటాయా మేడం అయితే? అందరివి ఉంటాయి. మీరు క్రియేట్ చేసినవి ఉంటాయి. వాళ్ళు క్రియేట్ చేసినవి ఉంటాయి. మీరు క్రియేట్ చేసిన నేమ్స్ మీకు తెలుస్తాయి కదా! అవును. సో, అలా మీ నేమ్స్‌ని మీరు వాడుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ మెసేజ్ షేప్ అంటే లైక్ మనం ఒక చిన్న మెసేజెస్‌ని మనం ప్రొడ్యూస్ చేస్తామనమాట. మీరు మెయిల్స్ చూస్తూనుంటే దిస్ ఈస్ అన్ ఆటో జనరేటెడ్ మెయిల్. ప్లీజ్ డోంట్ రిప్లై టు థిస్ అట్లాంటి మెసేజెస్ అనేవి ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి. అవునా? అట్లా ఏమన్నా ఒక మెసేజ్‌ని మనం క్రియేట్ చేయాలి. అప్పుడు మనం ఇక్కడ రాసేస్తాం. ఇట్లా మనం ఒక మెసేజ్‌ని స్టాటికల్‌గా అప్పటికప్పుడు ఇవ్వాలి అనుకుంటే మెసేజ్ షేప్‌ని వాడతాం. అక్కడికక్కడ నేను మెసేజ్‌ని ప్రొడ్యూస్ చేయగలను. ఈ షేప్ యూజ్ చేసి. ఇవన్నీ షేప్స్ అండి. చాలా ఇంపార్టెంట్. ప్రతీదీ మనం వాడతాం. నోటిఫై షేప్. నోటిఫై అంటే నాకక్కడ ఏముంది అనేది నాకు తెలియాలి. నేను ప్రాసెస్ రన్ చేస్తున్నప్పుడు ఫలానా షేప్ దగ్గరికి ఏమొస్తుంది అనేది నాకు తెలియాలి. ఇన్ని ప్రాపర్టీస్ ఉంటాయి నోటిఫై షేప్‌లో. కరెంట్ డేటా యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువ. ప్రతి ప్రాపర్టీ మనం వెళ్ళే క్లాసెస్‌లో తెలుస్తూ ఉంటాయి. లుకప్ అంటే ఏంటి? కరెంట్ డేటా, డేట్, టైమ్, డాక్యుమెంట్ క్యాచీ లుకప్ ఇట్లా ఎక్కువ నోటిఫై చేస్తది జస్ట్ చూపిస్తది.
ఫలానా డేటా అక్కడికి వెళ్తుంది, ఫలానా డేటా ఇక్కడికి వస్తుంది అని జస్ట్ మనకి నోటిఫికేషన్ మాత్రమే. ఓకే, ప్రోగ్రామ్ కమాండ్ షేప్ మనం ఏమైనా కమాండ్స్ రాసుకోవచ్చు. ఇక్కడ మనం కమాండ్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం రాస్తాం కదా, అప్డేట్ టేబుల్ నేమ్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు అని. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ నేమ్ ఈక్వల్స్ టు ప్రియా వేర్ ఐడి ఈక్వల్స్ టు అని వర్క్ ఇస్తాం. క్వశ్చన్ మార్క్ అని ఇస్తాం, అంటే ఆ ఐడిని మీరు ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అని చూసారా, ఐడి ఈక్వల్స్ టు స్టాటిక్ వాల్యూ 1 ఇక్కడ ఇవ్వాలి. ఆ క్వశ్చన్ మార్క్ రాసి ఆ వాల్యూని ఇక్కడ ఇవ్వాలి. అది ప్రోగ్రామ్ కమాండ్ షేప్. ప్రాసెస్ కాల్, ఇప్పుడు ఒక ప్రాసెస్ నుంచి నేను ఇంకో ప్రాసెస్ కాల్ చేయగలనా? చేయగలను. ఇక్కడ ఇంకో ప్రాసెస్ వెంటనే క్రియేట్ చేసాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ ఉంది, భూమి బేసిక్ డెమో కాన్సెప్ట్స్ అనే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ నుంచి నేను ఈ ప్రాసెస్ ని కాల్ చేస్తున్నాను. న్యూ ప్రాసెసింగ్ కూడా ఇక్కడ నేను సేవ్ చేయలేదు, సేవ్ చేస్తే కనిపిస్తుంది. ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ కి మనం కాల్ చేసే షేప్ ప్రాసెస్ కాల్. ప్రాసెస్ రౌట్, మల్టిపుల్ ప్రాసెస్ ని కాల్ చేయాల్సి వస్తే, ఇప్పుడు ఒక ప్రాసెస్ కాల్ చేయడం కాదు, మల్టిపుల్ ప్రాసెస్ ని కాల్ చేయాలి. అప్పుడు ప్రాసెస్ రౌట్. ఇట్లా ఎన్ని ప్రాసెస్లన్నా కాల్ చేసుకోవచ్చు. రౌట్ టు ప్రాసెస్ ఎన్నైనా లిమిట్స్ లేదు దీనికి. ఇట్లా కీస్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఎన్నైనా కాల్ చేసుకోవచ్చు. అది ప్రాసెస్ రౌట్. ఇప్పుడు డేటా ప్రాసెస్ అంటే నేను చెప్పాను, స్ప్లిట్ చేయొచ్చు, కంబైన్ చేయొచ్చు, ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి డేటా ప్రాసెస్ లో. వచ్చే డేటాని మనం డీకోడ్ చేయొచ్చు, ఎన్కోడ్ చేయొచ్చు, క్యారెక్టర్ డీకోడ్, క్యారెక్టర్ ఎన్కోడ్. ఒక మల్టిపుల్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి సింగిల్ గా, అన్ని నేను ఒకటే డాక్యుమెంట్ కింద డాక్యుమెంట్స్ ని కంబైన్ చేయొచ్చు, స్క్రిప్టింగ్ రాయొచ్చు. నేను చెప్పాను డేట్ కన్వర్షన్స్ మనం చేస్తాం. ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అట్లా ఉంటాయి మాక్సిమం. సో మన టైం ఇక్కడ ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైం. వాళ్ళకి వెళ్ళిన తర్వాత పిఎస్టి టైం ఉంటుంది, స్పెసిఫిక్ స్టాండర్డ్ టైం ఉంటుంది, అట్లా డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి. ఈఎస్టి ఉంటుంది, పిఎస్టి ఉంటుంది, యూటీసీ ఉంటుంది, డిఫరెంట్ స్టాండర్డ్ టైం జోన్స్ ఉంటాయి. సో మన టైం వాళ్ళు పంపించలేం కదా, టైం డిఫరెన్స్ అనేది వస్తుంది కదా. సో మన టైంని వాళ్ళ టైం కింద కన్వర్ట్ చేసి మనం పంపిస్తాం. సో అట్లా కన్వర్ట్ చేయాలి అనుకుంటే కస్టమ్ స్క్రిప్టింగ్ వాడతాం. సర్చ్ ఆర్ రీప్లేస్, ఏమన్నా ఒక వాల్యూని సెర్చ్ చేయాలి, ఇక్కడ ఏం వాల్యూ సెర్చ్ చేయాలి, దేంతో రీప్లేస్ చేయాలి, అట్లా సెర్చ్ ఆర్ రీప్లేస్. స్ప్లిట్ చేయాలి, 10 డాక్యుమెంట్స్ ఒకేసారి వస్తున్నాయి, దాన్ని మనం ఒక్కదాని కింద స్ప్లిట్ చేయాలి, అట్లా. ఇవి ఎక్కువ అయితే వాడము, ఇప్పటిదాకా నేను కూడా వాడలేదు ఇవి ఏ ప్రాజెక్ట్లో అనేది. సో అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఇవి. జిప్ చేయడం, అన్జిప్ చేయడం, అట్లా డిఫరెంట్. నెక్స్ట్ ఫైన్ చేంజెస్. ఏమన్నా ఒక షేప్, ఏ డాక్యుమెంట్, ఏ టైప్ ఆఫ్ ప్రొఫైల్ లో మీరు చేంజెస్ ఫైన్ చేయాలనుకుంటున్నారు, డేటాబేస్ ప్రొఫైలా, ఫ్లాట్ ఫైల్ ప్రొఫైలా, ఎక్స్ఎంఎల్ ప్రొఫైలా, జేసన్ ప్రొఫైలా, అట్లా మనం ప్రొఫైల్ ని పెట్టుకొని ఏమన్నా యాడ్ చేయాలనుకోండి ఈ పాత్రలో ఇస్తాం, అప్డేట్ చేయాలనుకోండి ఈ పాత్రలో ఇస్తాం, డిలీట్ చేయాలనుకోండి ఈ పాత్రలో ఇస్తాం. క్యాచీ అంటే ఏమైనా డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నాం, నేను చెప్పండి క్యాచీ అంటే స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేయాలనుకుంటే ఈ షేప్ లో స్టోర్ చేసుకుంటాం డేటాని. రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీ, స్టోర్ చేసుకున్న డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేసే షేప్. ఎవరో ఏదో చెప్తున్నారు. ఫైన్ చేంజ్ షేప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా అండి? ఓకే, ఇప్పుడు లైక్ సే మనకు ఒక ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్, డేటాబేస్ ప్రొఫైల్, ఫ్లాట్ ఫైల్ ప్రొఫైల్, ఏదో ఒక ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్లో డేటాని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మనకి ఆ ఫైన్ చేంజెస్ షేప్ ఇచ్చే ఆప్షన్స్ ఏంటి, యాడ్, అప్డేట్, డిలీట్. ఓకే, సో ఆ ప్రొఫైల్లో మీరు ఏమన్నా డేటాను యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఈ పాత్ ఏమైనా డేటాను యాడ్ చేయాలనుకుంటే ఈ పాత్లో మనం కాన్ఫిగర్ చేయాలి. యాడ్ అయింది ఇన్ కేస్ లైక్ సే ఇప్పుడు ఒక ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్ మనం ఆ రోజు ఎగ్జాంపుల్ చూసాం, హైదరాబాద్ లొకేషన్
ఇంకో లొకేషన్ యాడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా డేటా అనేది ఈ పాత్కి వెళ్తుంది, యాడ్ అయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ లొకేషన్ ఇప్పుడు హైదరాబాద్ కాదు, బెంగళూరు. ఇంకో లొకేషన్ అనేది అప్డేట్ అయింది, ఇక్కడ యాడ్ అవ్వలేదు, లొకేషన్ అప్డేట్ అయింది, అప్పుడు ఈ పాత్కి వెళ్తుంది ఎగ్జిక్యూషన్ అనేది. నెక్స్ట్ లేదు, లొకేషన్ ఇక్కడ తీసేసాం, అప్పుడు ఈ పాత్కి వెళ్తుంది, డిలీట్ పాత్కి వెళ్తుంది. అర్థమైందా? యా అండి. సో మనం చేసే యాక్షన్ బట్టి ఏ పాత్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది అదే డిసైడ్ చేసుకుంటుంది ఫైండ్ చేంజెస్ షేప్. ఇది కూడా మనం ఏమంత వాడం, ఈ షేప్ని కూడా మనం ఏమంత వాడం. కొన్ని ఉంటాయి జస్ట్ భూమి అనేది ఫీచర్ ఇస్తుంది, బట్ మనం అంత యూజ్ చేయనివి కూడా ఉంటాయి కదా, అట్లాంటి దాంట్లో ఫైండ్ చేంజెస్ షేప్ కూడా ఒకటి. యాడ్ టు క్యాచీ అంటే మనం డేటాని స్టోర్ చేసుకోగలం అందులో. రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీ అంటే డేటాని మనం గెట్ చేసుకోలేం, క్యాచీలో ఉన్న డేటాని మనం గెట్ చేసుకోలేం. రిమూవ్ ఫ్రమ్ ద క్యాచీ అంటే స్టోర్ అయిన డేటాని మనం రిమూవ్ చేసుకుంటాం. ఓకేనా? క్లియర్ ఉన్నాయా? ఎగ్జిక్యూట్ షేప్స్ అంటారు వీటన్నిటి. ఎగ్జిక్యూట్ షేప్స్ అన్ని క్లియర్ ఉన్నాయా? అండి. ఓకే, నెక్స్ట్ ఇవి అంతే లాజికల్ షేప్స్. లాజికల్ షేప్స్ లో ఫస్ట్ మనకి బ్రాంచ్ చెప్పని చూసారా, అంటే మల్టిపుల్ పార్ట్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. బ్రాంచ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాతే ఇంకో దానికి వెళ్తుంది. దీన్ని మనం సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అని కూడా అంటాం. వన్స్ ఒకటి కంప్లీట్ అయ్యాకే, ఫస్ట్ బ్రాంచ్ కంప్లీట్ అయ్యింది, సెకండ్ బ్రాంచ్కి వెళ్తుంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, జస్ట్ ఎవరన్నా నార్మల్ గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ బ్రాంచ్ ఎర్రర్ వస్తే ఏమవుతుంది? సెకండ్ బ్రాంచ్కి వెళ్తుందా డేటా? సెకండ్ బ్రాంచ్కి వెళ్ళదా? వెళ్ళదు. గెస్. వెరీ గుడ్, సెకండ్ బ్రాంచ్కి వెళ్తుంది, ఎందుకంటే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ కాబట్టి. ఫస్ట్ బ్రాంచ్ లో డేటా వచ్చింది అనుకోండి, ఇంకా ప్రాసెస్ ఆగిపోద్ది, సెకండ్ బ్రాంచ్కి వెళ్ళదు. అది బ్రాంచ్ షేప్ యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ రౌట్. మల్టిపుల్ బ్రాంచెస్, మల్టిపుల్ రౌట్స్ అంటే ఇక్కడ ఈ వాల్యూ లైక్ సే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఇండియా వచ్చింది అనుకోండి, పాకిస్తాన్ వచ్చింది, ఆస్ట్రేలియా వచ్చింది, జపాన్ వచ్చింది, చైనా వచ్చింది, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వచ్చాయి. సో డిఫరెంట్ పాత్. చైనా అయితే రౌట్ 1, ఇండియా అయితే రౌట్ 2, పాకిస్తాన్ అయితే రౌట్ 3, అట్లా. పాకిస్తాన్ వస్తే రౌట్ 3, అట్లా డిఫరెంట్ ఒకటే దాంట్లో మల్టిపుల్ కంట్రీస్ వచ్చిన మల్టిపుల్, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మల్టిపుల్ కండిషన్స్ కి ద్వారా మనం రౌట్ చేయాలి అనుకుంటే రౌట్ షేప్ అనేది వాడతాం. ఓకే, క్లెన్స్ షేప్ ఇది కూడా మనం అంత ఎక్కువ ఏం వాడము. క్లెన్స్ షేప్ వచ్చేసి క్లీన్, రిజెక్టెడ్. ఇఫ్ ఇన్ కేస్ కరెక్ట్ వచ్చింది అనుకోండి, ఏమైనా డేటా కరెక్ట్ డేటా వచ్చింది, అప్పుడు మనం క్లీన్ పాత్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిజెక్టెడ్ పాత్ ఏమన్నా మిస్టేక్ ఉంది అంటే రిజెక్టెడ్ పాత్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ట్రై క్యాచ్ లాగా, ఇది కూడా అంత మనం ఏం వాడం. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రతి షేప్ కి డిస్క్రిప్షన్ ఉంటుంది. ద క్లెన్స్ షేప్ ఎనేబుల్స్ యూ టు వ్యాలిడేట్ మీ వాయిస్ లో డాక్యుమెంట్ వాల్యూస్. అవుతుంది. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్. The cleanse shape enables you to validate document values, either repair or reject. దాన్ని మీరు కరెక్ట్ చేయాలనుకుంటే క్లీన్ పాత్కి వెళ్తుంది, లేదు దాన్ని నేను వదిలేయాలి రిజెక్ట్ పాత్కి వెళ్ళాలనుకుంటే రిజెక్ట్ పాత్కి వెళ్తుంది. మనం మాక్సిమం ఈ క్లీన్ ఆర్ రిజెక్ట్స్ అనేవి ట్రై క్యాచ్ లోనే వాడేస్తాం. ఈ షేప్ అంటూ ఏం పెద్దగా యూజ్ చెయ్యం. ట్రై క్యాచ్ అనేది మనకు ఉంది కాబట్టి ఆ ట్రై క్యాచ్ షేపే వాడతాం. ఇప్పుడు ట్రై క్యాచ్ ఉంది, ఇప్పుడు ఇది ఉందా ట్రై క్యాచ్. ట్రై పాత్ అనేది కరెక్ట్ ఎగ్జిక్యూషన్స్ అనేది చేస్తాం. క్యాచ్ పాత్ అంటే ట్రై పాత్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ క్యాచ్ పాత్కి వస్తాయి, క్యాచ్ పాత్ లో మనం హ్యాండిల్ చేస్తాం. అట్లా మాక్సిమం ఈ క్లెన్స్ షేప్ యూజ్ చేయం, అంతా ఈ ట్రై క్యాచ్ ఎక్కువ కంపల్సరీగా వాడే షేప్ ఇది ట్రై క్యాచ్. డెసిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాస్తాం అనమాట. ఫస్ట్ వాల్యూ కంపారిజన్, సెకండ్ వాల్యూ ఇఫ్ కండిషన్ అనేది ఫస్ట్ వాల్యూ. కంపారిజన్ అది ఈక్వల్ అవ్వచ్చు, నాట్ ఈక్వల్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, మ్యాచెస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, మ్యాచెస్ వైల్డ్ కార్డ్స్,
ఏదైనా ఫస్ట్ వాల్యూ ఈక్వల్స్ టు సెకండ్ వాల్యూ అవ్వాలా, ఫస్ట్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు సెకండ్ వాల్యూ అవ్వాలా, అట్లా డిఫరెంట్ కంపారిజన్స్ అనేది చేస్తాం డెసిషన్ షేప్. ఎక్సెప్షన్, ఏమన్నా ఒక దగ్గర ఎర్రర్ వచ్చింది అని మనకు నోటిఫై చేయాలి, లేదంటే మనమే ఒక ఎర్రర్ ని క్రియేట్ చేయాలి. అప్పుడు మనం ఎక్సెప్షన్ అనేది మనం పెడతాం. అంటే లైక్ సే ఇప్పుడు 200 వచ్చి కాకుండా స్టేటస్ కోడ్స్ ఉంటాయి మనకి, 200 కాకుండా 400 స్టేటస్ కోడ్ వచ్చింది అనుకోండి, అది మనకి ఎర్రర్ కనపడాలి కదా, క్లయింట్ కి ఎర్రర్ వచ్చింది, 400 స్టేటస్ కోడ్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది అని మనం తెలియడానికి ఎక్సెప్షన్ యూస్ చేస్తాం. స్టాప్, ఏమన్నా ప్రాసెస్ ని స్టాప్ చేసేయాలి అనుకుంటే స్టాప్ లో మనం 2 ఉంటాయి, టిక్ చేయడం, అన్టిక్ చేయడం. మీరు చూస్తే కంటిన్యూ ప్రాసెసింగ్ అదర్ ఎగ్జిక్యూషన్ పాత్, అంటే అది అయిపోయిన తర్వాత వేరే పాత్కి వెళ్ళాలి అంటే ఇది ఆల్రెడీ టిక్ చేసి ఉంటుంది. లేదు నాకు ఈ పాత్ తో ఆగిపోవాలి ప్రాసెస్, వేరే దానికి వెళ్ళొద్దు అంటే అన్టిక్ చేయడం. డిఫాల్ట్ గా టిక్ వస్తుంది. ఓకే, అంటే వేరే పాత్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. రిటర్న్ డాక్యుమెంట్స్, మనం ఏమైనా డాక్యుమెంట్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు స్టాప్కి వెళ్ళిపోయింది అనుకోండి, డేటా నాకేమి ప్రాసెస్ రిపోర్టింగ్ లో కనపడదు. అంటే షెడ్యూల్డ్ ఎగ్జిక్యూషన్స్ చేస్తున్నప్పుడు ఏం డేటా వెళ్ళింది అక్కడికి, ఎండ్ కి నాకు ఏం డేటా వచ్చింది అనేది మనకు కనపడదు. లేదు కనపడాలి అనుకుంటే మనం రిటర్న్ డాక్యుమెంట్ షేప్ పెట్టాలి. ప్రతి షేప్ కి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. ద రిటర్న్ డాక్యుమెంట్ స్టెప్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ పాత్ అండ్ రిటర్న్స్ ద డాక్యుమెంట్ టు కాల్ ద సోర్స్ పాయింట్, వైదర్ ఇట్ source point which is either the parent process or an application. ఏదైనా డాక్యుమెంట్ ని సోర్స్ పాయింట్ అంటే మెయిన్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ కి డేటా రిటర్న్ అవ్వాలి అనుకుంటే మనం ఈ రిటర్న్ డాక్యుమెంట్ స్టెప్ ని వాడతాం. ఓకేనా. ఫ్లో కంట్రోల్ నేను మీకు చెప్పాను, ఒకదాని తర్వాతే ఒకటి వెళ్ళాలి, మల్టిపుల్ ఒకేసారి వెళ్ళకూడదు అనుకుంటే మనం ఈ రన్ ఈ డాక్యుమెంట్ ఇండివిజువల్లీ అనేది పెడతాం. ఓకే, లేదు 5 ఒకసారి వెళ్ళాలి, 10 ఒకసారి వెళ్ళాలి అంటే రన్ యాజ్ బ్యాచెస్ లో ఇచ్చుకుంటాం. 10 వెళ్ళాలి, 5 వెళ్ళాలి ఒకసారి, అట్లా ఫ్లోని బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఉంటుంది ద ఫ్లో కంట్రోల్ స్టెప్ కంటైన్స్ ఎ సెట్ ఆఫ్ ఆప్షన్స్ that allow you to configure how documents are processed within a process execution. అంటే డాక్యుమెంట్స్ ఎలా ఫ్లో అవ్వాలి అనేది ఫ్లో కంట్రోల్ స్టెప్ డిసైడ్ చేస్తాం. బిజినెస్ రూల్. మేడం ఇప్పుడు మీరు ఏమన్నారంటే మనకి ఏదన్నా ఎర్రర్ వస్తే ఎర్రర్ కోడ్ ద్వారా చూపిస్తుంది అని చెప్పారు కదా, నెంబర్ వైజ్ గా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మల్టిపుల్ ప్రాసెస్ క్రియేట్ చేశాను, 5 or 6 ప్రాసెస్ క్రియేట్ చేశాను, అందులో నాకు ఏ ప్రాసెస్ లో ఎర్రర్ వచ్చిందని ఎలా తెలుస్తుంది మేడం? మీరు ప్రతి ప్రాసెస్ లో ఎక్సెప్షన్ షేప్ పెట్టుకుంటారు కదా, ప్రతి ప్రాసెస్ లో ఎక్సెప్షన్ షేప్ పెడతారు. ప్రతి ప్రాసెస్ లో మీకు అక్కడ ప్రాసెస్ 5 ఒకేసారి రన్ చేస్తారా? బిల్డ్ ట్యాబ్ లో నేను ఒక ప్రాసెస్ ఒక్కసారి రన్ అవుతుంది అని చెప్పాను కదా, సో అప్పుడు ఒక ప్రాసెస్ దొరికినప్పుడు మీకు తెలుస్తుంది ఆ ప్రాసెస్ లో వచ్చింది అని. లేదు నేను 5 ప్రాసెస్ ఒకేసారి రన్ చేస్తానంటే నేను ప్రాసెస్ రిపోర్టింగ్ లో రన్ చేసుకుంటాను, అప్పుడు నాకు ప్రతి ప్రాసెస్ లో ఎక్సెప్షన్ షేప్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాసెస్ ఎర్రర్ వచ్చింది అన్నది నాకు క్లియర్ గా తెలుస్తుంది. ఎక్సెప్షన్ అనేది మీరు వదిలేరు కదా, జస్ట్ మనం నేమ్ ఇచ్చుకుంటాం కదా అది ఏ ప్రాసెస్ అని, ఆ నేమ్స్ బట్టి మనమే చూసుకోవాలి. అంటే ఎర్రర్ కోడ్ తో పాటు నేమ్ కూడా వస్తుంది మేడం, ఆ ప్రాసెస్ యొక్క నేమ్ ఇందులో ఇక్కడ డిస్ప్లే నేమ్ ఇస్తాం కదా మనం, ఎంప్లాయీ ప్రాసెస్ అని. సో ఎంప్లాయీ ప్రాసెస్ లో ఎక్సెప్షన్ త్రో చేసింది అని. అందుకే భూమిలో నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి స్టాండర్డ్స్ ఉంటాయి, నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ప్రాసెస్ డిపెండెన్స్ ఏంటండి? ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయా మనం? ఉంటాయండి. అంటే అన్ని ఇప్పుడు అంతేనా? అన్ని అంతే కాదు, అది మనము యూజ్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు మీకు ఒక ప్రాసెస్ కాల్ చూపించాను ఇందాక, ఒక ప్రాసెస్ లోంచి ఇంకో ప్రాసెస్ ని కాల్ చేయడం అది. సో అంటే డిపెండ్ కాబట్టే కదా నేను కాల్ చేశాను. ఇప్పుడు నేను ఒక 10 ప్రాసెస్లు క్రియేట్ చేశాను, 10 ప్రాసెస్లకి నేనేం మెయిల్ పంపించాలి నేను. అలా నేను ప్రతి ప్రాసెస్ కి నేనేం మెయిల్ కాన్ఫిగరేషన్స్ పెట్టను. మెయిల్ కాన్ఫిగరేషన్స్ అన్ని నేను ఒక ప్రాసెస్ లోనే పెడతాను. సో 10 ప్రాసెస్లు వచ్చినప్పుడు నేను ఈ ప్రాసెస్ కాల్ వాడి ఆ ప్రాసెస్ ని కాల్ చేస్తాను. అంటే 10 ప్రాసెస్లకి ఒకటే మెయిల్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ బిజినెస్ రూల్స్ ఏంటండి, చెప్పండి, ఏదో అడుగుతున్నారు. క్లియర్ మేడం. ఓకే, బిజినెస్ రూల్స్. ఇప్పుడు డెసిషన్ అంటే ఒకటే,
ఇఫ్ ఆర్ ఎల్స్ ఒక్కటే మనం కాన్ఫిగర్ చేసుకోగలం. ఇంకో ఇఫ్ ఎల్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఇంకో డెసిషన్ పడతాను. ఇంకో ఇఫ్ ఎల్స్ వస్తే ఇంకో డెసిషన్ పడతాను. అట్లా వెళ్ళే కొద్ది షేప్స్ ఎక్కువైపోతూ ఉంటాయి కదా. మనకి ప్రతిదీ కాంపాక్ట్ గా వాడాలి. సో అట్లా మల్టిపుల్ డెసిషన్స్ పెట్టుకునే పని లేకుండా బిజినెస్ రూల్. ఇప్పుడు మన దగ్గర అయితే ప్రొఫైల్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఉంది, ఎంప్లాయ్ హెచ్ఆర్ ప్రొఫైల్. ఓకే నొక్కితే ఇదిగోండి రూల్, క్రియేట్ న్యూ రూల్. ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేయొచ్చు. ఒక ఫీల్డ్ లో మనం వాడే కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ కండిషన్స్ ఉంటాయి, ఎండ్ కండిషన్, ఆర్ కండిషన్, అట్లా డిఫరెంట్ కండిషన్స్. అండ్ కండిషన్ ద్వారా, ఆర్ కండిషన్ ద్వారా మల్టిపుల్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో కండిషన్. అర్థమవుతుందా? మల్టిపుల్ కండిషన్స్ గ్రూప్ లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండ్ గ్రూప్, ఆడ్ గ్రూప్. ఇందాక ఫస్ట్ ఆర్ పెట్టాను కాబట్టి ఎండ్. అట్లా మల్టిపుల్ మనం యాడ్ చేసుకోవడానికి బిజినెస్ రూల్. అర్థమైందా? బిజినెస్ రూల్ దేనికి, డెసిషన్ దేనికి? మాట్లాడండి. అండి అర్థమైంది. ఎస్ సింగిల్ కండిషన్ సాటిస్ఫై చేయాలి అనుకుంటే డెసిషన్, మల్టిపుల్ కండిషన్ సాటిస్ఫై చేయాలనుకుంటే బిజినెస్ రూల్. సో ట్రై క్యాచ్ మీకు ఆల్రెడీ చెప్పాను, హ్యాండిల్ ఎర్రర్స్ చేయడానికి. సో ఇందులో ఈ 2 టైమ్స్ లో మనం ఎక్కువ యూజ్ చేయని షేప్ ఏంటి అంటే క్లెన్స్ షేప్, పాయింట్ చేంజెస్ షేప్. ఇవి పెద్దగా మనం ఏం యూజ్ చేయం. ఇవి కనెక్టర్స్, డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. నెట్ సూట్ కనెక్టర్ అని, సేల్స్ ఫోర్స్ కనెక్టర్ అని, ఎస్ఏపి కనెక్టర్ అని, షాపిఫై, డిఫరెంట్ కనెక్టర్స్. అన్ని కనెక్టర్స్ నేను కూడా వాడలేదండి. మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏ కనెక్టర్ వాడాలి అనేది వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రతిదీ మనం రియల్ లో నేర్చుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి నేను నార్మల్ గా ప్రాజెక్ట్ అంటున్నాను. ఇప్పుడు నెట్ సూట్ ప్రాజెక్ట్ వచ్చింది నాకు. నెట్ సూట్ కనెక్షన్ ని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసేస్తారు. ఈ డీటెయిల్స్ ఉంటాయి చూసారా, యూజర్ నేమ్, పాస్వర్డ్, అకౌంట్ నెంబర్, కన్స్యూమర్ కి, ఈ డీటెయిల్స్ అన్ని మనకి వాళ్ళు ఇవ్వరు. క్లయింట్సే ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేసి ఇస్తారు. మీకు చెప్తారు ఏది వాడాలి. క్వెరీ అంటే చెక్ చేయడం, గెట్ అంటే తీసుకోవడం, అప్డేట్ చేయాలా, ఇన్సర్ట్ చేయాలా అని ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనేది చెప్తారు. లైక్ సే ఇప్పుడు నెట్ సూట్ లోంచి నేను డేటాను తెచ్చుకోవాలి, డేటాను తెచ్చుకొని డేటాబేస్ లోకి ఇన్సర్ట్ చేయాలి అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏ ఆప్షన్ వాడతారు తెచ్చుకోవడానికి? గెట్ మేడం. గెట్ వాడతారు. అట్లా మనమే డిసైడ్ చేసుకోవాలి యాక్షన్. ఈ ఆపరేషన్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ ఆపరేషన్, మనకు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ ఆబ్జెక్ట్ లోకి, ఇప్పుడు నెట్ సూట్ లో చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఐటమ్స్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, వెండర్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ ఆబ్జెక్ట్ కి పర్ఫామ్ చేయాలి అని మనకు రిక్వైర్మెంట్ లో ఇస్తారు వాళ్ళు. ఎక్సే ఇప్పుడు నేను డేటాబేస్ లోంచి డేటాని గెట్ చేసుకోవాలి. నెట్ సూట్ లో అది ఉందా లేదా అని చెక్ చేయాలి. ఉంటే అప్డేట్ చేయాలి, లేకపోతే క్రియేట్ చేయాలి. ఏ ఆబ్జెక్ట్ లో? ఐటమ్స్ ఆబ్జెక్ట్ లో అని నేను చెప్పాను. క్లయింట్ మీకు ఆ రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? డేటాబేస్ నుంచి ఫస్ట్ గెట్ చేసుకుంటారు. నేను ఒక చిన్న ప్రాసెస్ కింద చెప్తాను చూడండి. ఫస్ట్ నో డేటా, మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. కనెక్టర్ గా పెట్టుకోవచ్చు. ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఈడిఐ అని వస్తుంది, అది డిఫరెంట్ కాన్సెప్ట్. డేటా పాస్ త్రూ అంటే డేటా పాస్ అవ్వాలి. ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ కి కాల్ చేయాలి అంటే డేటా పాస్ త్రూ అనేది వాడతాం. నో డేటా, ఇప్పుడు నో డేటా పెడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేసుకోవాలి. డేటాబేస్ గెట్ ఆపరేషన్. ఓకే, డేటాబేస్ నుంచి వచ్చేది డేటాబేస్ ప్రొఫైల్ మాత్రమే వస్తుంది. కానీ నెట్ సూట్ కి నేను ఏ ప్రొఫైల్ పంపించాలి? కొన్ని మనకి డిఫాల్ట్ ఉంటాయి. సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, నెట్ సూట్ అవ్వచ్చు, XML ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అది మనం నెట్ లో చూసుకోవాలి. ఇట్లా మనం నెట్ లో సెర్చ్ చేసుకోవాలి.
నాకు నెట్ సూట్ XML యాక్సెప్ట్ చేస్తుందని తెలుసు కాబట్టి ఇది హౌ కెన్ ఐ క్రియేట్ అప్డేట్ ఇంటిగ్రేషన్ XML ప్రొఫైల్ ఫ్రమ్ నెట్ సూట్. ఓకే, అట్లా అర్థమైందా? హౌ కెన్ ఐ ఫెచ్ XML ఆఫ్ రికార్డ్ ఇన్ నెట్ సూట్ అంటే XML ప్రొఫైల్ యాక్సెప్ట్ చేశాను నెట్ సూట్. సో ఇప్పుడు డేటాబేస్ ప్రొఫైల్ నేను XML కింద ఎలా క్రియేట్ చేయాలి? ఏ షేప్ యూస్ చేసి క్రియేట్ చేస్తాను? మ్యాప్ షేప్ యూస్ క్రియేట్ చేస్తాను. నెట్ సూట్ కి నేను ఏం చెప్పాను? ఫస్ట్ నెట్ సూట్ చెక్ చేయాలి. నెట్ సూట్ లో నేను చెక్ చేయాలి. నెట్ సూట్ లో నేను చెక్ చేయాలంటే ఏం యాక్షన్ వాడాలి? క్వెరీ అంటే క్వెరీ యాక్షన్ యూస్ చేయాలి. నెట్ సూట్ లో క్వెరీ చేసిన తర్వాత డెసిషన్. ఇక్కడ నుంచి రికార్డ్ వచ్చింది అనుకోండి, క్వెరీ చేశాను, రికార్డ్ వస్తే ఉన్నట్టు కదా, అవునా కాదా? ఎస్ మ్యామ్. రిప్లై ఉన్నట్టు ఉంటే అప్డేట్. ఉంటే ట్రూ పాత్, ఇందులో అప్డేట్. అప్డేట్ లేదు, రికార్డ్ లేకపోతే ఫాల్స్ పాత్. క్రియేట్. ఓకేనా? ఇక్కడ ఏంటి? క్రియేట్ కదా, క్రియేట్. యాక్చువల్ ఇది అప్డేట్ కదా, అప్డేట్. ఏంటి? క్రియేట్ కదా, క్రియేట్. ఇట్లా యాక్షన్స్ ని మనమే డిఫైన్ చేసుకోవాలి. అర్థమైందా? మేడం డేటాబేస్ మీరు నుంచి మీరు మీరు ఇప్పుడు అక్కడ కమాండ్స్ లో మామూలుగా మన SQL కమాండ్స్ లాగానే యూజ్ చేస్తామా, లేదంటే వేరే డిఫరెంట్ కమాండ్స్ ఏమైనా ఉంటాయా? ఎక్కడ? అంటే మీరు ఇందాక కమాండ్స్ రాశారు కదా. ప్రోగ్రామ్ కమాండ్ చెప్పాను ఇందులోను. ఆ, SQL కమాండ్స్ లాగా ఇక్కడ మనం కనెక్షన్ ఇచ్చుకుంటాము. సిస్టమ్ అంటే కమాండ్, సేమ్ అవే కమాండ్స్ లో ఉంటాయి, లేదంటే భూమికి ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయా? అవే కమాండ్స్. SQL స్టోర్డ్ ప్రొసీజర్ సిస్టమ్. SQL కనెక్షన్ అనుకోండి, మనం ఇక్కడ SQL కనెక్షన్ ఇచ్చుకుంటాము, మనం ఇక్కడ క్వెరీ రాస్తాం. చెప్పాను కదా, వేర్ కండిషన్స్ రాసినప్పుడు క్వశ్చన్ మార్క్స్ తో రాస్తాము. అంటే ఆ వేర్ కండిషన్స్ అనేవి స్టాటిక్ గా ఉండదు. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ID ఈజ్ ఈక్వల్స్ టు 100 ని అప్డేట్ చేస్తున్నారు. తర్వాత మీరు ID ఓకే. ఈజ్ ఈక్వల్స్ టు 200 అప్డేట్ చేయొచ్చు, 150 అప్డేట్ చేయొచ్చు. ప్రతిసారి మనం ఇక్కడికి వెళ్ళి చెయ్యం. వన్స్ మనం కోడ్ డిప్లాయ్ అయిపోతే బిల్డ్ పేజ్కి వెళ్ళాం. ప్రతిదీ మనం ఎక్స్టెన్షన్స్ తో. అందుకే ప్రాసెస్ ప్రాపర్టీ ఇచ్చుకుంటాం. మనకి ప్రాసెస్ ప్రాపర్టీ అనేది కనిపిస్తుంది. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఈ చిన్న POC లాంటిది అర్థమైందా? యాక్షన్ ఎలా వాడాలి, డేటాబేస్ ఎందుకు, అసలు ఈ స్టెప్స్ ఎందుకు పెట్టాను అనేది మీకు తెలియాలి. ఈ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎలా పెట్టాను అనేది మీకు తెలియాలి. డేటాబేస్ నుంచి డేటాను గెట్ చేసుకుంటున్నాను, నేనే యాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకేం మీరు గెట్ యాక్షన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడు. డేటాను తెచ్చుకుంటున్నాను, గెట్. నాకు ప్రొఫైల్ అనేది డేటాబేస్ లో వస్తుంది. డేటాబేస్ నుంచి నేను నెట్ సూట్ మార్చాలి. ఫస్ట్ నెట్ సూట్ ఏ ప్రొఫైల్ యాక్సెప్ట్ చేస్తుందో తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకున్నాక డేటాబేస్ ప్రొఫైల్ నెట్ సూట్ కి మనం మార్చాలి. మార్చిన తర్వాత నెట్ సూట్ లో ఉందా లేదా, ఇప్పుడు ఉన్నదే మీరు మళ్ళీ క్రియేట్ చేశారనుకోండి, డూప్లికేట్స్ క్రియేట్ అయిపోతాయి కదా. సో అట్లా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు నెట్ సూట్ కి మనం వాడాల్సిన యాక్షన్ క్వెరీ. క్వెరీ చేయాలి, ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంది అని అంటే డేటా రిటర్న్ అవుతుంది, అప్పుడు డెసిషన్ లో డేటా వస్తుంది అంటే అప్డేట్ చేయాలా, క్రియేట్ చేయాలా. ఒకవేళ ఉంటే అప్డేట్ చేయాలి, లేకపోతే క్రియేట్ చేయాలి. స్టాప్ పెట్టని చూసారా, ఇంకా ఎక్కడ నుంచి ఆగి. క్లియరా మీకు ఈ చిన్న కాన్సెప్ట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? భార్గవి గారు చెప్పండి. భార్గవి భావన, సారీ. లేదు మేడం. ఓకే, హుస్సేన్ మీకు? హుస్సేన్ మీకు? ఈశ్వరి గారు మీకు? మీ BOC లో ఒక క్వశ్చన్ అండి. చెప్పండి, అడగండి.
అడగండి. సారీ అండి. వినిపిస్తుందా? నేను మ్యూట్‌లో ఆ! మాట్లాడుతున్నా. ఓకే. వినిపిస్తుంది. మీరు డేటాబేస్‌లో ఆ వాల్యూ ఉందా లేదా అన్నది చెక్ చేస్తున్నారు. అండ్ అగైన్ మీరు నెట్‌సూట్‌లో కూడా ఉందా లేదా అన్నది చెక్ చేస్తున్నారు. చెక్ చేసి డేటాబేస్‌లో చెక్ చెయ్యట్లేదు నేను. డేటాబేస్ నుంచి ఓన్లీ గెట్ పెట్టాను నేనిక్కడ. మీకు కావాల్సినది గెట్ చేసి దాన్ని మీరు నెట్‌సూట్‌లో ఉందా లేదా అన్నది చెక్ చేస్తున్నారు. అంతేనా అవును. అండి? అవును. సో, ఉందా లేదా అనేది చెక్ చేసేటప్పుడు కూడా మనం మ్యాపింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అండి? మ్యాపింగ్ మీరు ఉన్న తర్వాత కదా! మీరు ఉంది అని తెలిసిన తర్వాతనే మనము యూజ్ చేయాలి అనుకుంటా కదా! అవును. ఇప్పుడు మీరు ఇక్కడైనా పెట్టుకోవచ్చు. మ్యాప్ ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరొక డేటాని పంపించారు. లైక్ సే ఐడీ అనేది పంపించారు. ఐడీ డేటాబేస్ ఏ ఫార్మాట్‌లో ఉంటది? డేటాబేస్ ఫార్మాట్‌లో అసలు నెట్‌సూట్‌కి అర్థం కావాలి కదా! నాకు ఏది ఓకే. ఇస్తున్నారు అనేది నెట్‌సూట్‌కి అవును. అర్థం కావాలి కదా! ఓకే. ఓకే. ఇది మీరిక్కడ గూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మనకి స్టార్టింగ్‌లో మనకెట్లా అవ్వాలి అనేది పెట్టుకుంటున్నాను. సో, ఫైనల్లీ వి ఆర్ చెకింగ్ రెండిట్లోనూ సోర్స్ అండ్ మన డెస్టినేషన్ రెండిట్లోనూ ఆ ప్రాపర్టీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని సోర్స్‌లో మనం చెక్ చెయ్యం. సోర్స్ నుంచి మనకు డేటా వస్తుంది. సారీ అలాంటప్పుడు చెక్ గెట్ చేయాల్సిన చేసుకుంటున్నాం. అవసరం ఏముంది? గెట్ చేసుకుంటున్నాము. హ్మ్. ఆ! టార్గెట్‌లోకి పంపించేటప్పుడే ఆల్రెడీ అది ఉందా? లేదా? అని మనం చెక్ చేసుకుంటాం. ఓకే. క్లియరా? యాహ్! గుడ్ క్వెషన్ డన్. అండి. ఎందుకు మ్యాప్ చేయాలి? అట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఒక షేప్ పెడుతున్నాము అంటే అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ షేప్ పెడుతున్నాము? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హుసేన్ మీరేం మాట్లాడట్లేదు. నో డౌట్. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఏ షేప్ ఎందుకు వాడాను అనేది ఈరోజు క్లాస్‌లో అయితే డిస్కస్ చేసుకున్నాము. రేపు ఒక యాటమ్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఒక డిస్క్ కనెక్టర్ నుంచి డేటాని ఎలా గెట్ చేసుకోవాలి అనేది ఈ 2 టాపిక్స్ రేపు నేను చెప్తాను. ఓకేనా? మేడం మీరు యాటమ్ 3 టైప్స్ అన్నారు కదా! యాటమ్, ఆ! మాలిక్యూల్, యాటమ్ అవును. క్లస్టర్ కూడా ఉండిద్ది మేడం. ఆ? యాటమ్ క్లస్టర్. క్లస్టర్స్ అవన్నీ మనం ఇన్‌స్టాల్ చేయమండి. ఉంటాయి. బట్ మనం ఇన్‌స్టాల్ చేయము. నేను చెప్పాను కదా! ప్రాజెక్ట్‌కెళ్ళిన తర్వాత అడ్మిన్ టీమ్ వాళ్ళు చేస్తారని. ఓకే. మీకు నార్మల్‌గా ఇప్పుడు ప్రాక్టీస్‌కి యాటమ్ ఉంటే సరిపోతది. ఆ! ప్రియా గారు ఒక క్వెషన్ అండి. ఆ! ఆ! చెప్పండి. భూమిలో రిలేటెడ్ డెవలపర్ పొజిషన్సే కాకుండా అడ్మిన్ రిలేటెడ్ పొజిషన్స్ కూడా ఉంటాయా అండి? అంటే ఐ మీన్ ఉంటాయి. ఇంకా ఎనీ ఎలాంటి పొజిషన్స్ ఉంటాయండి భూమిలో? అంటే అడ్మిన్‌లోని అసోసియేట్ అడ్మిన్ అని, సీనియర్ అడ్మిన్ అని అట్లా డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి కదా! టెక్నికల్ లీడ్ పొజిషన్ అని. మీ క్వెషన్‌కి ఆన్సర్ కరెక్టేనా? నాకు ఆ క్వెషన్ అలా అర్థమైంది. అంతే. అంటే అలాంటి పొజిషన్సే ఉంటాయా? ఇంకేదన్నా ఉంటాయా? పొజిషన్ అంటే ఇన్ ద సెన్స్ మీరెలా అడుగుతున్నారు? ఇప్పుడు డెవలపర్‌లోనే మనం స్టార్టింగ్ ఎళ్ళామనుకోండి. అసోసియేట్ డెవలపర్ అంటారు. తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటారు. తర్వాత సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ప్రిన్సిపల్ డెవలపర్. అట్లా మీరడిగే క్వెషన్ దానికి సంబంధించిందేనా? ఆ! ఒక సీనియర్ డెవలపర్‌కి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు అంటే ఎంత పెట్టుకోవచ్చు మనం? మినిమమ్ 4-5 ఇయర్స్ ఉండాలి సీనియర్ డెవలపర్‌కి. అసోసియేట్‌కైతే 2 ఇయర్స్. మామూలు డెవలపర్‌కైతే 3 ఇయర్స్. సీనియర్ డెవలపర్స్‌కైతే మినిమమ్ 4-5 ఉండాలి. ఓకే అండి. మేడం అసోసియేట్ డెవలపర్ కి కూడా అంటే లైక్ మినిమం 2 ఇయర్స్ పెట్టుకున్నా కూడా హ్మ్. అంటే లైక్ ఓపెనింగ్స్ ఎలా ఉంది మేడం ఇప్పుడు? ఇప్పుడైతే కొంచెం మార్కెట్ భూమి బావుందని అంటున్నారండి. ఇప్పుడు మీరు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి అసోసియేట్ డెవలపర్ కింద ఎళ్లారనుకోండి. అది మీకు ఓకే. వాళ్ళు 2 ఇయర్స్ ఆల్రెడీ చేశారు కాబట్టి మిమ్మల్ని మామూలు సాఫ్ట్‌వేర్ డెవలపర్ కింద ఇస్తారు. అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మీరు వర్క్ చేశాను ఒక కంపెనీలో 2 ఇయర్స్ అన్నా సరే మీకక్కడికెళ్ళడం సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఇస్తారు కదా! మళ్ళీ అసోసియేట్ కింద ఇవ్వరు కదా!
ఓకే. 2 ఇయర్స్ వస్తే అసోసియేట్ డెవలపర్. 2+ వస్తే సాఫ్ట్‌వేర్ డెవలపర్. మినిమమ్ 4 అంటే సీనియర్ డెవలపర్. ఒక డిజిగ్నేషన్‌లో మినిమమ్ టు మినిమమ్ 2 ఇయర్స్ అన్నా ఉండాలి కదా! ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం డౌట్స్ లేవంటే క్లాస్ ఈ రోజుతో క్లోజ్ చేద్దాము. ఎంత తొందరగా మీరు ప్లాట్‌ఫామ్ యాక్సెస్ చేసుకుంటే అంత తొందరగా మనం రియల్ మేడం టైమ్ స్టార్ట్ దీనికి చేయొచ్చు. ఏమైనా కోడింగ్ అవసరం ఉంటుందా? కోడింగ్ నేర్చుకోవాల్సింది ఏమైనా? లైట్ 10% ఉంటదండి. ఇది లో కోడే. జావా స్క్రిప్ట్ అండ్ గ్రూవీ స్క్రిప్ట్ వాడతాము. బట్ చాలా మినిమల్ టు కోడింగ్ ఉంటాయి. ఓకే. హ్మ్. థాంక్ చిన్న యూ. చిన్న చిన్న కోడ్‌లు. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేయొచ్చా ఈ రోజుకి? ష్యూర్ మేడం. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ థ్యాంక్ అండి. యూ అండి.